మనం వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటుంది. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తం మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మరియు వాటి యందు మనం నడుచుకుని వెళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసిన కనుక ఆడే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి రక్షించి దినదినం నడిపిస్తూ ఈ దినం వరకు కూడా మీరు సహాయం చేసినారు. అందరూ గతించి ఉంటుండగా ప్రభా మాకు ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మేము మీ బిడ్డలమని మా ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే నీ సన్నిధికి వచ్చాం. మీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించినారు. ఒకప్పుడు ఈ భాగ్యం లేదు, అన్యుల వలె ఉన్నాం. మా ప్రభు ఎరుగని వారి వలె ఉన్నాం, ఈ లోకస్తులుగా జీవించాం. అలాంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిత్య రాజ్యానికి వారసులుగా చేసి ప్రభా ఈ లోకంలో మీ బిడ్డలుగా మేము ఉండుట కొరకై ప్రతి ఆదివారం నీ సన్నిధులు మేము నిన్ను ఆరాధించుట కొరకై మమ్మల్ని నడిపిస్తూ వచ్చినందుకు వందనాలు చూపిస్తున్నాం. ఈ దినం కొరకై ప్రార్థన చేస్తున్నాం. సర్వలోకం కూడా మా ప్రభా తండ్రి ఈ దినం నేను ఆరాధిస్తూ ఉంటుండగా ప్రభా సహాయం మేము కూడా వారితో కలిసి నేను ఆరాధించడం కొరకై మమ్మల్ని కూడా నడిపించారు. వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే సకాలంలో నడిపించండి. ఇంతవరకు పాటల ద్వారా నేను మహింపరచాను. చక్కటి పాటలు, మంచి పాటలు ఈ సన్నిధిలో మేము ప్రభా ఆరాధించుటకై నేను మహింపరచుటకై ప్రభా మాకు ఇచ్చినటువంటి పాటలను బట్టి కూడా స్తుతిస్తుంటున్నాము. మా ప్రభా ఆరాధన వర్తమానం కొరకై ఈ సన్నిధిలో నిలిచినటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసి అయోగ్యని అల్పుని ఎన్నికలేనటువంటి వారు అలాంటి నన్ను కూడా ప్రభా మీరు నాయన తండ్రి కృప ద్వారా రక్షించుకున్నారు. తిరిగి నాయన ఈ దినం మా ప్రభు బిడ్డలతో కూడా కలిసి నాయన నీ సన్నిధానాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ చదవబడిన వాక్యాన్ని దీవించి నీ శిరోజాన్ని నన్ను కూడా మరుగుపరచున్నాను. మా ప్రభు మా రక్షకుడు యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు చెప్తున్నాం. ఎందుకంటే దాదాపు 2 మాసాలు మీకు దూరంగా ఉన్నాం. దేవుడు ఆయా స్థలాల్లో మమ్మల్ని నడిపిస్తూ వచ్చినాడు.
ఇది క్షేమంగా గమ్యస్థానానికి తీసుకొచ్చాడు. ఎక్కడ తిరిగినా ఏం చేసినా సాగర్లు ఉంటేనే అది వేరే. ఇది మన స్వస్థలంలాగా, మన ఆస్తిలాగా మనం ఉంటాం. కాబట్టి ఇక్కడ ప్రేమ వేరే, ఇక్కడ మనం గడిపే సమయం వేరే. ఎక్కడెక్కడో సిటీలలో ఉంటాం, ఆ పిల్లలంటే ఉద్యోగాలకు వెళ్తారు, ఇంటి దగ్గర ఇద్దరుగా ఉండాలి. కాబట్టి చిన్నపిల్లలతో ఉన్నప్పటికీ కూడా అది వేరే ఇది వేరే. కానీ దేవుడు సహాయం చేసి ఆ స్థలాల్లో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మరొకసారి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇది నా మరి సంఘ సహవాసంలో ఆరాధించిన కొరకై మమ్మల్ని అందరూ నడిపించినారు. ఎప్పుడు తెలిసినటువంటి భాగమేదే, చూసినటువంటి భాగమేదే. 2వ అధ్యాయం మరి అక్కడ ఆరాధన ఎలాగ చేయాలనేది మనం ఎలాంటి వారము 2వ అధ్యాయంలో మొదటి నుంచి 4 వచనాలు 3 వచనాల వరకు మనం చూస్తాం. మన అపరాధం, పాపలం, దౌర్భాగ్యం, దూరిస్తాం, చచ్చిన వారన్న మనలను క్రీస్తుతో కూడా బ్రతికించినాడని చూస్తాం. కాబట్టి ఈ యొక్క 3వ వచనంలో అంటున్నాడు, దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మన జీవితం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులం. అలాంటి పాత్రులమైనటువంటి మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? ఆయన బిడ్డలుగా పాత్రులుగా చేసుకున్నాడు. అది ఆయన చేసినటువంటి కృప. అయితే 4-5 వచనాల్లో మనం చూస్తే, అయినను మన దైవోగ్రతకు పాత్రులమైనప్పటికీ, దేవునికి మనము సరిపోయినటువంటి వారం కానప్పటికీ, అలాంటి మనలను ఏం చేసినట్టు అయినప్పటికీ, అయినను అలాంటి వారమైనటువంటి మనలను దేవుడు ఎలా చేసినట్టట? కరుణా సంపన్నుడై ఉంది. ఎవరట ఆయన? కరుణా సంపన్నుడు, కరుణలో సంపన్నుడు. ఈ లోకంలో మంచి ఆస్తున్న వారిని సంపన్నుడు, సంపన్న కుటుంబం అంటారు. అయితే ఇక్కడ దేవుని గ్రంథములో ఎవరిని సంపన్నుడట? దేవుని కరుణ ఉన్నటువంటి వారు, దేవుని దయ ఉన్నటువంటి వారు, దేవుని కృప ఉన్నటువంటి వారు కరుణా సంపన్నుడు. అలాగైతే నీవు నేను కరుణా సంపన్నులమే. మన ఈ లోకంలో సంపన్నులు కాకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, మనమైతే దేవుని ప్రేమ ఉంది కాబట్టి, కరుణ, ఆ జాలి, కనికరం మన మీద ఉంది కాబట్టి మనము దేవుని యొక్క కృపను పొందినటువంటి వారుగా కరుణా సంపన్నులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక మాట ఏడుంది, అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారంటే క్రీస్తు కూడా బ్రతికించినాడు. ఎలా బ్రతికించినాడట? ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను, కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. 2 మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ప్రేమ చేత, రెండోది కృప చేత రక్షించబడ్డా. ప్రేమ చేత బట్లు, అది మన యొక్క ఆధిక్యం కాదు, మన యొక్క మరి మనం అనుకుంటే అతిశయం కాదు. అది ఆయనది. అది ఆయన కృప ద్వారా రక్షించాడు, ఆయన ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆ లోకములో ఉన్నటువంటి నీవు నేను కూడా ఆయన చేత ప్రేమించబడ్డాం. అది మనం ఎలాంటి వారం అయినప్పటికీ, మన దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, ఈ లోకంలో అన్యులుగా జీవించిన ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. అది యొక్క క్వాలిటీ ఆయన మనసు, అది ప్రేమ కలిగిన మనసు. అందరినీ ఒకే రీతిగా ప్రేమించినాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఆ కృపను బట్టి అనేకసార్లు మనం చూసాం. అయితే అవన్నీ మనం ఇప్పుడు చూడట్లేదు. కానీ ఇప్పుడు ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి మాట 14వ వచనం 14, 15, 16 చదువుకుందాం. 14, 15, 16. క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషముననగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్యగూడను బడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరికి ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేసిన కనుక ఆయన మనకు సమాధాన కారకుడైన. నాకు ఆలోచన ఏంటంటే, ఆయన మన సమాధానం.
ఆయన మన సమాధాన కారకుడు. ఈ లోకంలో ఉన్న సమాధానం లేకుండా జీవిస్తున్నాం. ఏ విధంగానూ మనం ఎన్ని డబ్బులు ఉండొచ్చు, ఎంత ఆస్తి ఉండొచ్చు, ఏమో మనకు ఉండొచ్చు, అన్ని కలిగి ఉండొచ్చు, కానీ మనకు సమాధానము ఈ లోక రీతిగా మనం చూస్తున్నాం. సమాధానం లేకుండా అనేక మంది తిరుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడికో సమాధానం కోసం పోతున్నారు. అక్కడైతే సమాధానం వస్తుందని, అక్కడైతే మనకు అన్నీ కలుగుతాయి. ఈ లోకంలో మనం ఇంట్లో సమాధానం లేదు, మన ఊర్లో సమాధానం లేదు, మన ఒంట్లో సమాధానం లేదు. కాబట్టి మనం ఏం చేయాలా? ఎక్కడికో వెళ్తే అక్కడికి వెళ్తే నీకు సమాధానం దొరుకుతుందా, ఎక్కడికి వెళ్ళమని చెప్తుంటారు, సలహాలు ఇస్తుంటారు. ప్రయాసపడి అంత దూరం వెళ్తుంటారు సమాధానం కోసం. అక్కడికి వెళ్తారు, కానీ అక్కడ మళ్ళీ తిరిగి సమాధానం ఉండాలంటే ఏముండాలా? ముందు మనసులో సమాధానం ఉండాలి. ఈ లోకరీత్యా సమాధానం కాదు, వారిచ్చే సమాధానం కాదు. మనకు కావాల్సింది సమాధానం ఎవరిస్తారట? అది దేవుడు ఇస్తాడు. దేవుని దగ్గర దొరుకుతుంది. ఆ సమాధానం కోసం మనం వెతకాలి. ఆ సమాధానం కోసం మనం పోరాడాలి. ఆ సమాధానం దేవుని సన్నిధిలో అడగాలి, బ్రతిమలాడాలి. నేను సమాధానం లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నాను, ఈ లోకంలో నేను సమాధానం లేని వాడుగా ఉన్నాను. అయ్యా, సమాధానము ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ నాకు సమాధానం ఉంటుంది అని చెప్పి మనం దేవుని సన్నిధిలో అడిగితే ఆయన, ఎందుకంటే నాకు సమాధాన కారకుడు ఆయన. కాబట్టి ఎక్కడెక్కడో మనం వెతకడం కాదు, ఎక్కడెక్కడో వెళ్ళడం కాదు, అక్కడికే సమాధానం. అది ఒకవేళ దొరికొచ్చాము, కానీ అక్కడ ఉన్నంతసేపు సమాధానం ఉంటుంది, అక్కడ ఉన్నంతసేపు ఆనందం ఉంటుంది, అక్కడ ఉన్నంతసేపు ఎంతో సంతోషంగా ఉంటుంది. అయితే మళ్ళీ తిరిగి మన ప్రదేశానికి వచ్చి మన ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ అసమాధానంతో ఉంటాం. నీ మనసులో సమాధానం లేకపోతే, నీ శరీరంలో సమాధానం వస్తే, నువ్వు లేకపోతే ఎగిరితే, నువ్వు గంతులేస్తే, నువ్వు ఆయా కార్యక్రమాలు చేస్తే నీ సమాధానం వస్తుందా? నీ మనసులో ఉండాలి, నీ ఆలోచనలో ఉండాలి, నీ మార్పు ఉండాలి. అప్పుడు నువ్వు సమాధాన పడతావు. సమాధాన కారకుడు ఒకడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన మనకు సమాధానం ఇచ్చేవాడు, మన సమాధాన పరిచేవాడు. ఈ లోకంలో మనకు సమాధానం లేదట. ఎవరు మనకు సమాధానం లేకుండా చేశారు? మన పొరుగువారా, మన ప్రక్కవారా, మన బంధువుల, మన స్నేహితుల? ఎవరు చేశారు సమాధానం లేకుండా మనల్ని? ఎవరు? సైతాన్ చేశాడు. సైతాన్ పని అది. సమాధానం పరచడానికి ఇష్టపడడు, దేవునితో సమాధానానికి ఇష్టపడడు. ఈ లోకంతో సమాధానానికి ఒకవేళ ఉంటే ఇష్టపడతాడేమో. ఈ లోకము స్నేహం దేవుడు, ఈ లోకంలో ఏమున్నాయట? శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. ఈ లోక స్నేహము దేవునికి వైరం. కాబట్టి ఈ లోకాన్ని స్నేహించడానికి సైతాన్ని మనం పురుకొల్పొచ్చు, కానీ అది కాదు మనకు కావాల్సిన సమాధానం. నిజమైన సమాధానం ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు. ఆయన నీ హృదయంలో ఆనందం ఇస్తాడు. మన హృదయంలో ఆనందం కలిగితే సమాధానం వస్తుంది. మన హృదయంలో సమాధానం వస్తే ఆనందం వస్తుంది. గంతులు వేసే స్థితికి వస్తాం. కాబట్టి మనకు కావలసింది ఏంటంట? ఈ లోక సమాధానం కాదు, కానీ దేవుడిచ్చే సమాధానము మనకు అవసరం. ఆయన సమాధానం మనకెంతో జీవితంలో అవసరం. ఒకవేళ ఈ లోకంలో ఇచ్చే ఆనందం, సమాధానం మనకు వస్తే ఈ లోకం వరకే ఉంటాయి. రేపు మనం చనిపోయిన తర్వాత అవి మనకు పనికిరావు. అక్కడికి వెళ్తే మనకు కావలసినటువంటి సమాధానం దొరకదు. కాబట్టి మనకు కావలసిన సమాధానం ఇచ్చే దేవుణ్ణి మనం వెతకాలి. ఆయన్ని మనం అంగీకరించాలి, ఆయన కొరకు జీవించాలి. మనందరం కూడా ఎంతో ధన్యులమని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన సమాధానం మనకు దొరికింది. ఇంకా నిజంగా చెప్పాలంటే, నూతనంగా బాప్తిసం తీసుకున్నటువంటి యవన బిడ్డల కొరకు, నూతనంగా వారు రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, ఆ సమాధానాన్ని పొందుతున్నారు, సంతోషాన్ని పొందుతున్నారు. ఇందులో ఉన్నటువంటి సంతోషం అది ఎవరు చెప్పేది కాదు. ఎవరికి వారికి ఆనందం అది, ఎవరికి వారి సంతోషం అది. వారు అనుభవించే వారికే తెలుస్తుంది సంతోషం. కాబట్టి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మనం పొందుకోవాలంటే ముందు మన హృదయంలో సంతోషం ఉండాలి, హృదయంలో సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా మనం ఏమీ చేయలేము. ఆ సమాధానం ఇచ్చి దేవుని దగ్గరికి వస్తే ఆయన నీకు ఇస్తాడు సమాధానం. అప్పుడు నీకు సంతోషం వస్తుంది, అప్పుడు నీకు గంతులేసే స్థితి వస్తూ ఉంటుంది. అందుకనే ఇక్కడ సమాధానం అనేటువంటి మాటను మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. 16వ వచనంలో ఎట్లా సమాధానం వచ్చిందంటే, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలన ఇలాగూ
చేశాడు. ఇద్దరిని ఏకం చేసినాడు. ఒకప్పుడు మనం అన్యులుగా ఉన్నాం, దేవుని బిడ్డలు అయినటువంటి వారికి మనకేం సంబంధం లేదు, వారికి మనకు దూరస్తులు, మన మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు సమీపస్తులే. కాబట్టి ఆ సమాధానం మనకు దొరికింది. ఆయన సమాధానం ఇశ్రాయేలు ప్రజలకే స్వంతమది ఆ సమాధానం. అయితే నీవు నేను యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా, రక్షించబడటం ద్వారా, ఆయన మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా, ఆయన బిడ్డలుగా స్వీకరించడం ద్వారా ఆ సమాధానాన్ని నువ్వు నేను కూడా ఈనాడు పొందగలిగావు. ఆ సమాధానంతో ఆనందంతో మన సన్నిధికి, దేవుని సన్నిధికి వచ్చాం. నువ్వు నాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి నేను స్తుతిస్తాను నాయన అని ఈ దినం ఆరాధించడానికి ఆయన మనం పురికొల్పుతూ ఉన్నాడు. ఆ సమాధానంతోనే, ఆనందంతోనే దేవుని సన్నిధిలో ఆరాధించే భాగ్యం ఇచ్చినటువంటి దేవుని మనకు జ్ఞాపం చేసుకోవచ్చు. అక్కడ 16లో అంటున్నాడు, తన శిలువ వలన, ఆయన శిలువ ద్వారా ఆ ద్వేషాన్ని, ఆ యొక్క తర్వాత వ్యతిరేకతను, ఆ ఉన్న మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను ఏం చేశాడట? అడగొట్టినాడు. ఇద్దరిని ఏకం చేశాడు. ఇప్పుడు అందరినీ ఒక్క కుటుంబంగా చేశాడు, ఒక తండ్రి పిల్లలుగా చేశాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని బట్టి మనం ఆయన ఎల్లప్పుడూ ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మన రక్షకుడు కారకుడు ఎవరు? యేసు ప్రభువే. మన సమాధానానికి కారకుడు కూడా ఆయనే. కాబట్టి ఆయన మనం ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. 17 అంటున్నాం, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించాడు. ఆయన ఈ లోకానికి రావడం ద్వారా, ఆ సువార్తను ప్రకటించడం ద్వారా, సమాధాన పరచడం ద్వారా మనల్ని ఏకం చేశాడు. ఆయన అంత మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి కొరకు ఏం చేశాడట? కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. తన శరీరాన్ని అర్పించుకున్నాడు. తన ప్రాణం పెట్టాడు పణంగా. ఆ ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు అంటాడు ఎవరి సువార్త. ఆయన పెట్టినాడు, చూపించినాడు, రుజువు గావించినాడు. 3 రోజులు సమాధిలో ఉన్నాడు. 3వ దినాన లేచాడు, వెళ్ళాడు. తండ్రి వద్దకు తిరిగి వెళ్ళినటువంటి అనేక మంది శిష్యులు కనబడుతూ వచ్చాడు. ఆయన మాటలు, ఆయన ప్రమాణాలు నేను చేస్తాను అన్నట్టుగా చేశాడు. నేను వచ్చి ఎందుకు అన్నట్టుగా కలవరిశీలుగా అప్పగించుకున్నాడు. నేను తిరిగి లేస్తానన్నాడు, లేచాడు. తండ్రి వద్దకు వెళ్తున్నాడు, వెళ్ళాడు. నేను తిరిగి వస్తా అన్నాడు, తిరిగి రాడు. అది మన నిరీక్షణ. ఇన్ని చేసిన ఆయన చేయడా? ఇవన్నీ చేసినటువంటి ప్రభు, అదే మన విశ్వాసం అంటే, అదే మన యొక్క నమ్మకం అంటే. ఆయన తిరిగి వస్తాడు, మనం తీసుకువెళ్తాడు. ఆ యొక్క విశ్వాసంతో, ఆ నమ్మకంతో ఆ యొక్క సమాధానకర్త అయినటువంటి దేవుని మనం జ్ఞాపకం చేసుకొని మన సమాధానమైన మాటలు మనం మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 4వ అధ్యాయంలో అదే 4వది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఎవరు బతిమాలు కొనుచున్నాడు? ఎవరమ్మా? పౌలు గారు. పౌలు రాసిన పత్రికలే కదా. ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. ఆ సంఘంలో ఉన్న వారికి, ఇంకా రక్షించబడినటువంటి వారికి ఆయన చెప్తున్నాడు. కాబట్టి యొక్క ఎఫెసీ సంఘమా, ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులు, ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, మీకు నేను ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోను. ఎలా ఉండాలట? ముందు ఐక్యం కావాలంటే ఏముండాలా? సమాధానం. మనకు గుడ్ న్యూస్ వచ్చింది, మీకు అందరికీ తెలుసలేదు కానీ హెబ్రోన్లో సమాధానం వచ్చింది, హెబ్రోన్లో ఐక్యత వచ్చింది. హెబ్రోన్లో ఇప్పుడు పరిచర్య చక్కగా జరుగుతూ ఉంది. దాదాపు 3-4 వారాల నుంచి అది దేవుడు చేసినటువంటి కార్యం. దాదాపు 18 సంవత్సరాలట. 18 సంవత్సరాలు ఒకరికొకరు ఏమాత్రము సమాధానం లేకుండా, మనసు బాగలేకుండా, సంతోషం లేకుండా, ఏదో జరిగేవారు జరిగిస్తున్నారు, ఏదో జరిగేది జరుగుతుంది అనేటువంటి విధానంలో వచ్చినంత వరకు
అయితే దేవుడు కార్యం చేస్తే అది తక్కువ జరుగుతుంది. కాబట్టి మనం అందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క ముందు జరగవలసినటువంటి వారి కొరకు హెబ్రోనులో దేవుడు ఇచ్చినటువంటి సమాధానం, ఆ సమాధానము అన్ని సంఘాల్లో కావాలా, మనుషుల్లో కావాలా, మరి అందరిలో సమాధానం ఉంటేనే అది జరుగుతూ ఉంది. ఇప్పుడు హెబ్రోను పరిచర్లో మనం ప్రార్థించవలసింది కూడా అదే. సమాధానం పరిచినటువంటి దేవుడు ముందు కార్యాలు కూడా అందరూ కలిసి సమాధానంతో దేవుని యొక్క పరిచర్ని ముందుకు నడిపించాలని మనం జ్ఞాపం చేసుకోవచ్చు. కాబట్టి ఆ సమాధానం మన జీవితాలు అవసరం, మన కుటుంబంలో అవసరం, సంఘములు అవసరం, హెబ్రోనులో అవసరం, ప్రపంచం మొత్తం మీద అవసరం. సమాధానం అనేది ఎంతో ముఖ్యం. అందుకే నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి సమాధానం అనేటువంటి మాట నేను జ్ఞాపకం చేయాలని ఆలోచన వచ్చింది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనకు సమాధానం ఇచ్చినటువంటి ప్రభు, ఆయన సమాధానం అంటూ బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యాన్ని కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వల్లని ప్రభువును బట్టి నేను నిన్ను ఏం చేస్తున్నాడట? బతిమాలు కొనుచున్నాడట. ఎంతమంది బతిలా మనం చెప్తున్నారు. దీంట్లో సాక్ష్యాలు హెబ్రోను నాడు నేను ఎంతో ఏడ్చి ప్రార్థన చేశాను. నా జీవితం అంతా ఇంతవరకు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇప్పటికి దేవుడు మా ప్రార్థన ఫలించింది. కాబట్టి దేవుడు సమాధానం ఇచ్చాడు, అందరి ఏకం చేసినాడు. ఈ యొక్క సమాధానాన్ని కడ వరకు, దేవుని రాకడ వరకు కొనసాగించాలని ప్రార్థన చేస్తూ వచ్చాను అని వారు ఎంతో సంతోషంగా చెప్తున్నటువంటి మాటలు వింటున్నాం. కాబట్టి ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలట? సహించాలి. తర్వాత మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘ శాంతం మనలో ఉండాలి. సంపూర్ణమైనటువంటి వినయంతో ఉండాలి. వినయం ఉండాలి, తర్వాత ప్రేమ ఉండాలి, తర్వాత దీర్ఘశాంతం ఉండాలి, సంపూర్ణమైన విధేయత ఉండాలి, సాత్వికం ఉండాలి. ఇవన్నీ కలిసి నడుచుకుంటేనే మనం ఆ యొక్క సమాధానాన్ని పొందుతాం. కాబట్టి ఎఫెసీ పత్రికలో ఆనాడే పౌలు గారు ఈ యొక్క మాటలు రాస్తున్నాడు. అక్కడ కూడా కొన్ని భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కొన్ని జరిగి ఉండొచ్చు. అందుకే ఎఫెసీ పత్రికను గురించి పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు, మీరు ఎలా ఉండాలట? ఒకరినొకరు ప్రేమతో ఉండాలి. దేవుని ప్రేమ మీలో కనబడాలి. మీరు సహించాలి, ఒకరినొకరు సహించాలి. తర్వాత పిలువబడిన పిలుపుకు, మీకు దేవుడు పిలిచిన విధానంలో నీ ఎందుకు పిలుచుకున్నాడో దేవుడు, దాన్ని బట్టి నువ్వు నడుచుకుంటే మంచిది. తర్వాత దీర్ఘశాంతం ఉండాలి, తర్వాత సంపూర్ణమైన వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి. దేవుడే సాత్వికుడు. ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు. ఆయనే దర్శించుకున్నాడు. ఆయన సాత్వికత్వం ఏంటో తెలియజెప్పాడు, దీనత్వం ఏంటో తెలియజెప్పాడు. దీనుడుగా ఆయన దీనానికి దీనంగా కలవరి శిలువగా అప్పగించుకున్నాడు. కాబట్టి ఆ దీనత్వం మనలో ఉంటే, ఆ సాత్వికత మనలో ఉంటే మనం కూడా ఆయన లాంటి వారంగా ఉండటానికి దేవుడు ప్రేమ చూపుతాడు. అలాగే నడుచుకోవాలి. ప్రభువును బట్టి ఖైదులో ఉన్నటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని ఏం చేస్తున్నాడట? బతిమాలు కొనుచున్నాడు. ఆయనకేం అవసరం అండి? పౌలు గారికి బతిమాడాల్సిన పని ఉందా? ఆ సంఘం ఎట్టిపోతే ఆయనకేంటి, వారు ఎట్టిపోతే ఆయనకేంటి, వాళ్ళు కొట్టుకుంటే ఆయనకేంటి, వాళ్ళు తిట్టుకుంటే ఆయనకేంటి, వాళ్ళు పోట్లాడుకుంటే ఆయనకేంటి. ఇవన్నీ జరిగితే ఏమైందండి? సంఘము విచ్ఛిన్నం అయిపోతుంది. ఆయన చేసిన పరిచర్య పోతే ఎంతో కన్నీటితో చేశాడు. ఆయన సంఘాలను నెలకొల్పుతూ వచ్చినాడు, ఆయన ప్రేమతో నెలకొల్పుతూ వచ్చాడు. కాబట్టి భారము కలిగినటువంటి పౌలు గారు సంఘాన్ని గురించి, ఎఫెసీలో ఉన్నటువంటి పెద్దల గురించి, మరి యొక్క పరిస్థితిని గురించి వారికి చెప్తూ ఈ మాటలు, సమాధానం అనేటువంటి మాట ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. మత్తయి సువార్త, క్షమించండి, లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం కొన్ని ఉదాహరణ కొన్ని మాటలు చూడొచ్చు. 42వ వచనం, 42వ వచనం, 8:42, 8:42, 42.
ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన ఒకటే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకోయాడు. ఆయన వెళ్ళుచుండగా జనసమూహం ఆయన మీద పడుచుండది. 43వ వచనం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థతను అందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముచ్చెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయింది. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ నేను ఎరుగుమన్నప్పుడు పేతురు ఎరినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుతున్నారనగా యేసు ఎవడో నన్ను ముచ్చెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదని. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముచ్చెనో వెంటనే తాను ఎలాగ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజేశాడు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను, సమాధానం గల దానిపై పొమ్మని ఆమెతో చెప్పాడు. సమాధానం గల దానిపై పొమ్మని. ఈ యొక్క ఇదంతా అనేక సార్లు మనం చదువుకున్నాం, మనకు తెలిసినటువంటి భాగమే. 12 సంవత్సరాలు దాదాపు ఆమె ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల. ఇది 12 ఈడుగల అంటే ఈడు అంటే వయసు. 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్త్రీ అనుకున్నటువంటి రోగము తెలియజెప్తూ వచ్చాడు. ఆమె స్వస్థత లేకుండా ఉంది. అయితే ఇలాగ దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయా స్థలాల్లో మీటింగులు పెట్టుంటాడు, సువార్త చెప్తుంటాడు, అనేక మరి స్వస్థత కలిగించినాడు. కాబట్టి ఆమె ఉన్నటువంటి ఊరిలో జరిగినటువంటి సంఘటనలో ఆయన వెనుకాల వచ్చి వస్త్రపు చెంగు ముట్టి, నేను ఆయన చెంగు ముట్టాను, ఆయన వస్త్రం ముట్టాను, ఇది ఎవరు చూడలేదులే అని పోయి సమూహంలో కూర్చుంది. ఆమె కూర్చున్న తర్వాత ఆయన ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? 45వ వచనం. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగుగా అందరూ మేమెరుగము అన్నప్పుడు పేతురు ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముచ్చెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయిందని నాకు తెలిసినదని. సమూహం ఉంది, ఎవరు ముట్టారో తెలియదు. అయితే ముట్టింది మాత్రం యేసు ప్రభువుకు తెలిసింది. ఆ స్పర్శ ఏంటో ఆయనకు తెలిసింది. ఆయన ముట్టింది. ఆ ముట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోయింది, కూర్చుంది. ఆయన అడుగుతున్నాడు, ఆయన ముట్టిన ఎవరై ఉంటారు ఆ మనిషి అని చెప్పేసి అడిగినప్పుడు అక్కడ అంతమందిలో ఎవరు చెప్తారు? అదే పేతురు కూడా చెప్తున్నాడు. ఆయన పేతురు ఊరుకోడు కదా, ముందే మాట్లాడుతుంటాడు అని సలహాలు కూడా ఇస్తుంటాడు. ఆ పేతురు వచ్చి అంటున్నాడు, ప్రభువా, ఎంతమంది ఉన్నారు, ఎంత జనసమూహం ఉంది, వీళ్ళందరిలో ఎవరు ముట్టారో ఎలా చెప్పగలం అని ఆయన. ఆ ముట్టిన దేవుడు ఆయనకు తెలుసు, యేసు ప్రభువుకు తెలుసు. అయితే పేతురు అంటున్నాడు, ఈ ముట్టిన వారు ఇంతమందిలో ఎలా తెలుస్తుందని అడిగినప్పుడు, ముట్టిన వారు ముట్టారు నాకు తెలుసని అన్నప్పుడు ఎవరైతే ముట్టారో ఆమె, అయ్యో నా సంగతి అంతా తెలియదనుకుంది, తెలిసిపోయింది. ఇప్పుడు అసలు యేసు ప్రభుకే తెలిసిపోయింది. నేను దాచుకుంటే ప్రయోజనం ఏంది? నేను దాచుకుంటే దాచబడుద్దా? ఆయన అన్నీ ఎరిగినటువంటి ఆయన చూస్తున్నాడు. ఇంతమందిలో నన్ను గుర్తుపట్టాడంటే, నన్ను ఎరిగినాడంటే, అందరి ముందు నువ్వే నన్ను ముట్టిందని చేయి పెట్టి చూపించాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆమెకు అవమానం కాకుండా ఆయన జ్ఞాపం చేసుకుంది. ఇది నేనే ముందెళ్ళి నేనే నిన్ను ముట్టానయ్యా అని ఆయన దగ్గర చెప్పుకుంటే మంచిది కదా అని ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన నేనే ముట్టానని చెప్తుంది, సాగిల పడింది. తాను ఎందు నిమిత్తము ముట్టింది, ముట్టిన యొక్క కారణం కూడా చెప్తుంది. నేను ఎందుకని ముట్టాల్సి వచ్చిందయ్యా, ఇందుకే నేను తాకినాను, నీ పాదాలు తాకినాను, నీ వస్త్రపు చెంగు ముట్టాను. నాకున్నటువంటి పరిస్థితి, నేను ఎన్నో 12 సంవత్సరాలు బాధపడుతూ ఉన్నాను ఈ రోగంతో. అన్ని చోట్ల పోయి ఉంటుంది, అందరికీ చూపింటుంటుంది. మంచి డాక్టర్ల దగ్గరికి పోకపోయినా చిన్న డాక్టర్ల దగ్గర కన్నా వెళ్ళి ఉంటుంది, లేకపోతే నాటు మందులన్నా తీసుకొని ఉంటుంది, పశువులన్నా తీసుకొని ఉంటుంది ఆ యొక్క రోగం పోవటానికి. అయితే అయినప్పటికీ పోలేదట. పోకపోతే యేసు ప్రభు తెలియకుండా వచ్చింది. ఆయన ఒకవేళ చూడటానికి వచ్చిందో, లేకపోతే ఆయన బాగు చేస్తాడే ఎదిగి వచ్చిందో, కానీ ఆయన ముట్టింది. అప్పుడు బాగుపడింది.
చక్కటి మాట అంటున్నాడు 48 వచ్చింది. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం గలదానిపై జీవితాంతం 12 సంవత్సరాల నుండి సమాధానం లేక బ్రతికినటువంటి స్త్రీ ఎవరికి చెప్పుకోలేదు, ఆ బాధ ఎవరికి తెలియజేయలేదు. ఎవరికి చెప్పినా అనేక సార్లు బాధపడి ఉండొచ్చు, అనేక దగ్గర వెళ్ళుండొచ్చు. అయితే ఆ బాధను పోగొట్టుకోకపోయింది, పోగొట్టలేదు ఎవరు కూడా. అది ఇప్పుడు ఒక్క మాట అంటున్నాడు, సమాధానం గలదానివై అమ్మ నేను స్వస్థపరిచాను, బాగుపడానంటే ఎందుకు యేసు ప్రభు సమాధానం గలదానివై వెళ్ళి అంటున్నాడు? యేసు ప్రభుకు తెలుసు ఆమె అసమాధానంతో ఉంది. ఆమెకున్నటువంటి పరిస్థితిని బట్టి, ఆమెకున్న బాధను బట్టి, ఆమెకున్నటువంటి రోగాన్ని బట్టి అసమాధానం అంటే ఎంత మంచిగా ఉన్నప్పటికీ మనసులో ఏం లేదట, సమాధానం లేదు, మనసులో సంతోషం లేదు. అది గమనించినాడు. అందుకే అంటున్నాడు, మనం సమాధానంతో వెళ్ళు అన్నప్పుడు ఆమె సంతోషంగా ఆమెతో చెప్పినటువంటి ప్రభు. కాబట్టి ఆయన సమాధాన కారకుడు, సమాధానం ఇచ్చేవాడు. సమాధానం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చినాడు అంటున్నాడు. అసమాధానంతో లోకంలో ఉన్నటువంటి పాపులను రక్షించి వారిని నీతిమంతులుగా తీర్చి వారిలో ఉన్నటువంటి అసమాధానం తొలగించి సమాధానపరచడానికి నిన్ను నన్ను ఆయన ఈ లోకానికి వచ్చినాడు అన్నట్టు మాట మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే 7వ అధ్యాయంలో కూడా ఒక ఆ మాట చదువుతాను చూడండి. 7వ అధ్యాయంలో 47 ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమె తను. అప్పుడు ఆయనకు కూడా భోజన ప్రత్యం కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవరని తమలో తాము అనుకొనసాగింది. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గలదానివై వెళ్ళు మాట. ఇక్కడేమో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన అంటున్నాడు, ఇక్కడేమో నీ విశ్వాసము నిన్ను రక్షించు. ఆయన రక్షించే నామం, స్వస్థపరిచే నామం. కాబట్టి ఆయన రక్షకుడు, స్వస్థపరిచే దేవుడు. అలాంటి ప్రభు మనకు మన యొక్క మరి శరీర రోగాలు కాదు, కానీ పాపులను రక్షించుట క్రీస్తు యేసు. మనకున్నటువంటి రోగం అది పెద్ద రోగం, అది ఎవరు బాగు చేయనటువంటి రోగం. కాబట్టి అలాంటి రోగాన్ని బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నీ నా పాపములు క్షమించబడినని అంటుంది. ఆయన అంటున్నాడు అక్కడ, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో ఆయనను వారు అనుకుంటున్నారు. ఎవరు ఈయన క్షమించమని అంటున్నారు, ఈయన ఎవరు క్షమించడానికి పాపాలు అని అక్కడ ఉన్నటువంటి వారు కూడా అనుకోవచ్చు. కానీ ఆమె విస్తారముగా ప్రేమించిందట. ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయని వారు చెప్తున్నారు. ఆయన పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు అని మనకు జ్ఞాపకం చేస్తుంది. నా పాపం, ఒకప్పుడు పాపులుగా ఉన్నాం, అపరాధులుగా ఉన్నాం, దౌర్భాగ్యులుగా ఉన్నాం, దూరస్తులుగా ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం. అలాంటి మనలను వాళ్ళు క్షమించినాడు. నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని కూడా అంటున్నాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించు. ఒకప్పుడు విశ్వాసం లేదు మనకు, ఒకప్పుడు దేవుడు అంటే నమ్మకం లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే నమ్మినామో మన పాపాలని తీసివేశాడు, మనల్ని రక్షించినాడు. ఇప్పుడు సంతోషం ఇచ్చాడు, సమాధానము మనకిచ్చినాడు. సమాధానం కాదు కూడా ఆయన. ఇద్దరిని మనం చూస్తున్నాం. వారిద్దరు కూడా నీ విశ్వాసం నిన్ను రక్షించును, సమాధానం కలదాని వెళ్ళమని ఆ స్త్రీతో ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క బాగు చేశాను వెళ్ళొచ్చు అనొచ్చు కదా. యేసుప్రభు అసలు కావాల్సింది ఏంటో ఆయనకు తెలుసు. సమాధానం లేక లోకంలో జీవిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకున్న రోగం కావచ్చు, వాళ్ళకున్నటువంటి ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి అసమాధానాన్ని తీసివేయాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ముందు ఆ అసమాధానం పోతే వారు సంతోషంగా ఉంటారు. వారికి ఉన్నటువంటి రోగం కాదు ముఖ్యం, వారికి ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి సమాధానం లేదు. వారు ఆ సమాధానం కావాలంటే మరి కావాల్సిన సమాధానం కావాలంటే నీ పాపాలు క్షమించబడాలి, నువ్వు రక్షించబడాలి, నీ పాపాలు క్షమించబడాలి. అప్పుడే నీకు సమాధానం వస్తుంది. నీ రోగం బాగుపడితే నీకు సమాధానం రాదు. నీ
నిన్ను నన్ను గురించి దేవుడు అంటున్నాడు, మన రోగాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, అవికి నీకు సమాధానం ఇవ్వవు, కానీ నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి కాబట్టి మీరు సమాధానం కలదనవై వెళ్ళు. ఇప్పుడు మనందరినీ కూడా దేవుడు అంటున్నాడు, మీరు సమాధానం కలవారై ఉండాలి. కాబట్టి ఆయన సమాధాన కారకుడు, సమాధాన కర్త అయినటువంటి ప్రభు మనం ఎల్లప్పుడూ మన జీవితంలో చేసినటువంటి మేలును బట్టి ఆయన స్తుతించవలసిన వారంగా ఆయన సమాధానం జ్ఞాపకం చేసుకొని ఆరాధించడం మాకెంతైనా ధన్యత. అట్టి ధన్యత మనం అందరం కలిగి ఉంటాక దేవుడి కొద్ది మాటలు దీవించుకుంటారు. లేచి ఇందాక ఆరాధనలో పాడాం 277 ఆరాధన పాడాం చూడండి. దేవా సోనారు దేమ అపాడు 127 కొత్త పుస్తకము, 125 పాత పుస్తకం. ఈ సమయంలో బాత్రూమ్కి వెళ్ళేవాళ్ళు బాత్రూమ్కి వెళ్ళండి. తర్వాత మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మంచిదని మనం చేస్తున్నాం. లేక వైబ్రేషన్లా పెట్టుకోండి. ఫోన్ వచ్చినప్పుడు మందిరం నుంచి లేచిపోవటం అనేది దేవునికి మహిమ కావాలి. అక్కడ గోడ మీద కూడా రాయబడింది, దైవ క్రమాన్ని మనం పాటించుట అది మనకు ఆశీర్వాదం, దేవుడికి మహిమ. కాబట్టి దయచేసి ఏదైతే మనకు చెప్పబడుతుందో దాన్ని మనం చేయడానికి సహకరించాలి. అదే దేవుని ఇంట్లో మనకు మరి మేలు. ఒకరు చూసి ఒకరు ఇంకట్లా వెళ్ళటం జరుగుతుంది, అది క్షేమం కాదు. దయచేసి మీ ఫోన్లు స్విచ్ అని ఆపండి, లేకపోతే వైబ్రేషన్ పెట్టండి. ఈ పాట పాడుకుంటాము. బాత్రూమ్కి వెళ్ళి వచ్చేవారు తెలియనట్టు ప్రయత్నం చేయండి. గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. ఓ హృదయమా క్రీస్తు నందు స్వచ్ఛము చేసే తన సంకల్పము అద్భుతమని
ఒక సండే స్కూల్ నెమ్మది సండే స్కూల్ రండి, నెమ్మదిగా సండే స్కూల్ ఆంటీతో ఆంటీ ఆరాధన చేస్తారు, ఆంటీ ఆరాధన చేస్తే ఆంటీతో పాటు వెళ్ళండి. అప్పుడు దాకా కూర్చోండి మంచిగా. ఒకరట్టు ఒకరిట్టు అటు ఒత్తులుగా ఆరాధన చేయండి. మైక్ దగ్గరకు వస్తుంది.